ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్య నామంలో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం అని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీరందరూ కూడా క్షేమముగాను దేవుని కృపలో వర్ధిల్లుతున్నారని నేను ప్రభునందు ఎంతగానో సంతోషించి ప్రభువుని నేను స్తుతిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో మనలో చాలామంది ఆత్మీయ జీవితంలో ఎదగలేకుండా పోవడానికి కారణం ప్రార్థన జీవితంలోనైతేనేమి, దేవునితో నడిచే విధానంలో అయితేనేమి, వాక్య ధ్యానములోనైతేనేమి చాలామంది ఎదగకుండా క్రమేణా పడిపోవడానికి గల కారణం ఏంటంటే ఎక్కువ శాతం ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, శరీర సంబంధమైనటువంటి తలంపులు, శరీర సంబంధమైనటువంటి కోరికలను తీర్చుకోవాలన్నటువంటి తపన ఎంతైనా కూడా ఆత్మీయ జీవితంలో మనల్ని తగ్గిస్తూ ఉంటుంది. ఒకానొక సందర్భంలో ఆత్మీయ జీవితాన్ని పూర్తిగా కూడా పడగొడుతుంది అనటంలో సందేహం లేదు. అయితే ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని ఆ రీతిగా జీవించకూడదు, మనం శరీరమును కొరకు జీవించకూడదు, కానీ ఆత్మ బలపడడానికి, ఆత్మీయ జీవితంలో క్రమంగా ఎదగడానికి మనం ప్రతిరోజు ఎంతైనా కూడా ప్రయత్నించి ప్రార్థించి ముందుకెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు. అందుకు దేవుడు ఉదయకాల సమయంలో ఒక మంచి మాటని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. రోమీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం, శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసి కొనకుడి. శరీర విషయమై ఆలోచన ఎప్పుడు కూడా మనకు రాకూడదు అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎప్పుడు కూడా శరీర సంబంధమైన ఆలోచనలు, ఏం తిందాం, ఏమి ధరిద్దాం, ఎక్కడికి వెళ్దాం, ఈ ఆలోచనలు మనలో ఎప్పుడైతే తగ్గిపోతాయో, ఆ కోరికలను నెరవేర్చుకోవడానికి మనం ఎప్పుడైతే మనల్ని మనము సిలువ వేసుకుంటామో, నెరవేర్చుకోకుండా మనం ముందుకు వెళ్ళడానికి దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే ఒక తీర్మానం తీసుకుంటామో దేవుడు మాట్లాడుతున్నాడు, ఆత్మ బలపడుతుంది. కాబట్టి మనల్ని ఎవరైనా ఇంకా శరీర కోరికల కొరకే జీవిస్తూ ఉంటే ఈరోజు ప్రార్థిద్దాం, ఆ లక్షణాలు విడిచిపెడదాం. ప్రభువులో మనం ఎంతైనా ఎదగడానికి మనము దేవుని కృపను కోరుకుని ముందుకు సాగిపోవడానికి దేవుడు కృపను గ్రహించును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మేమందరూ కూడా శరీర విషయంలో ప్రభువా చనిపోయి ఆత్మీయంగా జీవించడానికి, ఆత్మీయ జీవితంలో బలపడి ముందుకెళ్ళి శరీర కోరికలు ప్రతిదీ కూడా నెరవేర్చుకొనక నీ కొరకు జీవించే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.